ఒంగోలు నగరంలో అధికార వైసీపీ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. కొత్తపట్నం మండలం మడనూరు, ఈతముక్కల, స్వర్ణాంధ్ర పట్టపుపాలెంకి చెందిన పలువురు యువత వైసీపీ కండువా కప్పుకున్నారు. ఒంగోలు నగరంలోని బాలినేని నివాసంలో జరిగిన కార్యక్రమంలో యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి పార్టీలో చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రణీత్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 56 నెలలుగా నేరుగా ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్లు, సంక్షేమ పథకాలు వాలంటీర్ల ద్వారా అందించాలని, ఈరోజు చంద్రబాబు నాయుడు వాటిని ఇంటికి పంపిణీ చేయకుండా అడ్డుకోవడం దారుణమని అన్నారు. బ్రహ్మయ్య, మణికంఠ, మడ ఉప సర్పంచ్ వెంకట్రావు ఆధ్వర్యంలో పార్టీలోకి చేరిన వారు అందరూ కలిసికట్టుగా పార్టీ విజయం కోసం కృషి చేయాలని అన్నారు. జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు నచ్చి వైసీపీలోకి రావడం చాలా ఆనందంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ద్వారం శ్రీనివాసరెడ్డి, మణికంఠ, బాలాజీ, ఏరమాల వెంకటేశ్వరరెడ్డి, కృపానగర్, అంకయ్య, కబాడిపాలెం, మురళితో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ వీడియో వస్తుంది. Wait. మన్నూరు, ఈతముక్కల, రాజుపాలెం 3 గ్రామాలకు సంబంధించిన జనసేన పార్టీ కార్యకర్తలు, అట్లాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా జాయిన్ అవ్వడం జరిగింది. అట్లాగే వెంకట్రావు అన్న వాస్తవంగా ఇండిపెండెంట్గా నుంచున్నాడు. 2019 ఎలక్షన్ వరకు తెలుగుదేశం పార్టీ, దాని తర్వాత ఇండిపెండెంట్గా నుంచొని వైస్ ప్రెసిడెంట్ అయ్యాడు మొన్న సర్పంచ్ ఎలక్షన్స్లో. ఆయన కూడా జాయిన్ అవ్వడం జరిగింది. అట్లాగే బ్రహ్మయ్య జనసేన మండల నాయకుడు, అట్లాగే మణికంఠారెడ్డి మడనూరు గ్రామ పార్టీ అధ్యక్షుడు, వీళ్ళు అందరూ జనసేన వాళ్ళు. వాళ్ళ ఆధ్వర్యంలో సుధాకర్ రెడ్డి వాళ్ళ ఆధ్వర్యంలో అందరూ వాళ్ళ యూత్ కూడా చాలామంది జనసేన నుంచి మా వైసీపీ చేరడం జరిగింది. మా పార్టీ లేకుండా పోయిందనే ఫీలింగ్ వాళ్ళ పాపం ఏర్పడింది. నేను ఇంకోటిగా చెప్తా ఉన్నా, ఒంగోలు చాలా దారుణంగా జరుగుతున్నాయి. స్టేట్ ఎలా జరుగుతుందో తెలియదు, కానీ కొన్ని ఏరియాల్లో జనసేన తెలుగుదేశం పార్టీకి కండువా వేసి జాయిన్ చేసుకుంటున్నారు. ఇది పార్టీ ధర్మకు అర్థం కావట్లేదు, పవన్ కళ్యాణ్ ఎందుకు అర్థం కావట్లేదు. నేను అప్పటికీ చెప్పాను ఒకసారి. ఈ జగన్ గారు స్కీమ్స్, ఎస్పెషల్లీ మొన్న ఈ డోర్ డెలివరీ సిస్టమ్ అనేది పబ్లిక్ బాగా నచ్చింది. ఈ వాలంటీర్ సిస్టమ్ అనేది, అంటే ఒక పెన్షన్ తీసుకునే వాళ్ళు ఎవరు అంటే ఒక 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు, లేకపోతే వికలాంగులు, వీళ్ళు పెన్షన్ తీసుకుంటారు. వాళ్ళకి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇస్తే బాగుంటుందని జగన్ గారి ఆలోచన చాలా మంచిదని మొన్న 3వ తేదీ అందరూ చూశారు ఎట్లా ఉందని పరిస్థితి. ఆ సచివాలయంకి వెళ్ళి అందరూ వెళ్ళి వెయిట్ చేయడం, గంటలు ఎప్పుడు వస్తుందో లేదో తెలియదు పెన్షన్. కొంతమంది అక్కడ 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు ఉంటారు, వాళ్ళు వెళ్ళలేరు అక్కడికి ఆ ఎండలో. చంద్రబాబు ఆలోచన కూడా అర్థం చేసుకోవాలా, వీరికి వాలంటీర్ ఇవ్వకూడదు అని ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేశారు. ఇదే పరిస్థితి ఉంటుంది నెక్స్ట్ గవర్నమెంట్ వాళ్ళు వస్తే. ప్రతి ఒక్కరు పెన్షన్ తీసుకునే వాళ్ళందరూ ఇంకా అదే లైను, అదే క్యూ కట్టి చేయాలి. అదే తెలుగుదేశం పార్టీ వస్తే జన్మభూమి కమిటీలు వస్తాయి, ఈ వాలంటీర్ సిస్టమ్ ఉండదు. సో ఆ భయంతో చాలామంది జగన్ గారు రావాలని కోరుకుంటున్నారు. నేను ఒకటే చెప్తా, అందరు జగన్ చూసి ఓటేస్తారు, జగనే. ఆయన బటన్ నొక్కుతున్నాడు, లేడీస్ గుండెల్లో జగనే. ఆఖరికి మన పట్టాలు ఇచ్చిన తర్వాత ఈ మధ్య వాసన అంటున్నారు. ముందంతా ఎవరన్నా జగనే ఎవరు కొట్టేస్తారు, జగనే. కుర్రోళ్ళలో యూత్లో కొంచెం మేబీ వాసన అంటారు. అంత ఆ ప్లేస్ సంపాదించారు జగన్ గారు.
పబ్లిక్ గుండెల్లో లేడీస్, ఎస్పెషల్గా లేడీసే. నేను యూత్ కన్నా కూడా లేడీసే ఎక్కువ చెప్తా. పోయినసారి కంటే ఎక్కువ మెజార్టీ వస్తుంది. కొత్తపట్నం మండలం తగ్గిద్ది అంటున్నారు. పోయినసారి కంటే మినిమం ఒక 1000 ఓట్లైనా ఎక్స్ట్రా వస్తుంది. వాళ్ళకి అర్థం కావట్లేదు గ్రౌండ్ పరిస్థితి. గత 10 సంవత్సరాలుగా జనసేన పార్టీకి కష్టపడి పనిచేసాము. అది ఊడిగమనే చెప్పుకోవాలి. తర్వాత పరిస్థితులు ఎత్తే అతను నాయకులు లేని పార్టీ అయిపోయింది. అందువలన వాసన చేసిన కొత్తపట్నం మండల అభివృద్ధి, అదేవిధంగా జగనన్న ముఖ్యంగా చెప్పుకోండి, ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ఒకే పేరు నానుడిగా ఉంది. అది జగనన్న. ఇతను చేస్తున్న పథకాలు కానీ, అతను చేసిన అభివృద్ధి కానీ, అందరికీ సంక్షేమం అనే పదాన్ని ఎంత బాగా ముందుకు తీసుకెళ్లారు. అది నచ్చి, అలాగే వాసన చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ, కొత్తపట్నం రోడ్డు వేసే విధానం కానీ, ఇవన్నీ మాకు నచ్చి ఈ రోజున మేమందరం కూడా మా తరఫున ఉన్న జన సైనికులమి మేమందరం కూడా పెన్నితన సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరడం జరిగింది. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెన్నితన గారికి మేము ఎంతో రుణపడి ఉంటామని. మడనూరు పెద్దపట్టపాలెం. గతంలో నేను అప్పుడు టీడీపీగా ఉన్నాను. ఇండిపెండెంట్గా పోటీ చేసి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను ఇప్పుడు. అలాగే మన జగనన్న పథకాలు మన వికలాంగులకి మొత్తం అందరూ లేడీస్కి 40 సంవత్సరాలు కానీ మన నేరుగా మన ఇళ్ళకి వచ్చి డోరు తట్టి ఇస్తున్నాడు మా జగనన్న. అందుకు ప్రతి ఒక్కరూ మన గ్రామాల్లో ఏ గ్రామాల్లో అడిగినా కూడా మా జగనన్న నీరాలు పలుకుతున్నారు. అలాగే మా వాసన్న ఎప్పుడు చూసినా ఇంటికి వెళితే ఇలాగా పని కావాలన్నా, నాకు పని కావాలన్నా ఇమీడియట్గా ఫోన్ చేసి, ఆఫీసర్లు ఫోన్ చేసి, ఎవరికైనా ఫోన్ చేసి ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నాడు. అలాగే మా సోదరుడు జనసేన, నేను మన్నూరు టౌను అబ్బాయిది. అలాగే మడనూరులో రాములవారి గుడి బజారు మణికంఠారెడ్డి. ఈ అబ్బాయిని గత నెల రోజుల నుంచి చెప్తా ఉన్నాను. మా తమ్ముడు వస్తా అన్న, దానికి టైం ఉందన్న చెప్పాను. అన్ని విధాలుగా చెప్పాను. ప్రణీతిరెడ్డి అన్న వెళ్తే మనకి ఏ పని కావాలన్నా చేసి పెడతాడని భావిస్తూ ఎప్పుడు చూసినా మన అన్నే ఉంటాడు. మణికంఠ మన అన్న పక్కనే ఉంటాడు. ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఏ రూపంలో కానీ బాగా అభివృద్ధి చేస్తాడని మన ప్రణీతన్న